నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ మహిజా. ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులు ఎంతమంది ఉంటారు? వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అది కూడా 2022లో ఇచ్చిన మాట గుర్తు పెట్టుకుని దానిని నిలబెట్టుకునేవారు బహుకొద్ది మందే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాట నిలబెట్టుకోవడంలో ఆయన ఎప్పుడూ టాప్ లో ఉంటారు. నిజమే, పవన్ మాట అంటే మాటే. ఆయన ఒక హామీ ఇచ్చారంటే అది మనం మర్చిపోవచ్చేమో కానీ ఆయన మాత్రం మర్చిపోరు. మనం లైట్ తీసుకోవచ్చేమో కానీ ఆయన మాత్రం లైట్ తీసుకుందామని అస్సలు అనుకోరు. అమలు చేసి తీరుతారు. జనసేనాని పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘటనలు కోకొల్లలు. అలాంటిదే ఇప్పుడు మరో ఇన్సిడెంట్ జరిగింది. పవన్ ఓ వృద్ధురాలికి ఇచ్చిన మాట కోసం మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం వెళ్లారు. సో ఆవిడే ఇండ్ల నాగేశ్వరమ్మ 2022లో వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తలు ఇళ్లు కూల్చేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. అదే సమయంలో ఇండ్ల నాగేశ్వరమ్మ కూడా పవన్ ను కలిశారు. ఎన్నికల్లో గెలిచాక తమ గ్రామానికి రావాలని పవన్ ను ఆమె కోరారు. నాగేశ్వరమ్మకు ఇచ్చిన మాట ప్రకారం పవన్ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన పవన్ ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబం గురించి ఆరా తీశారు. ఆమె కష్టాలు కనుక్కున్నారు. అంతేకాకుండా నాగేశ్వరమ్మకి 50,000 రూపాయలు సాయం చేశారు. వికలాంగుడైన మనవడి చదువు కోసం ₹1,00,000 ఆర్థిక సాయం అందించడమే కాకుండా అతని చదువు కోసం ప్రతి నెల తన వేతనం నుంచి 5,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకుని మానవత్వం చాటుకున్నారు. మరి ఈ రోజు మనతో మాట్లాడటానికి ఇప్పటం గ్రామం నుంచి నాగేశ్వరమ్మ లైన్లో ఉన్నారు. ఆవిడతో మాట్లాడతాం. అమ్మా నమస్తే, బాగున్నారా? ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి. అమ్మ నా మాట వినిపిస్తుందా? మీ మాట నాకు వినిపించట్లేదు. అక్కడ ఎవరికైనా చెప్పరా మీ మాట వినిపించట్లేదని చెప్పండి, వాళ్ళు అన్మ్యూట్ చేస్తారు. ఓకే అమ్మ నమస్తే, వినిపిస్తుంది. అమ్మా చెప్పండి, బాగున్నారా? అమ్మా ఇప్పుడు మీరు కూడా సెలబ్రిటీ అయిపోయారు. అమ్మా ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు? హలో అమ్మ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత సంతోషంగా ఉంది చెప్పండి. చాలా చాలా సంతోషంగా ఉన్నాము. అలసిపోయినట్టున్నారు పొద్దున్న నుంచి మాట్లాడి బాగా. అవును, అదే అమ్మా రారనుకుని వెళ్ళారు. అబ్బాయి 28వ తారీఖు వస్తానన్నాడని ఇంకా మా అబ్బాయి మా తమ్ముడు పూలకి వెళ్ళాడమ్మా. అంతలోకే వచ్చారు. వాళ్ళంతా తిరుగుడుగా ఉండదు, కొంచెం ఇదిగా ఉండదు, ఇంకేమి లేదు, బాగానే ఉన్నాం. అదే మరి ఇంకా వెళ్ళొద్దు, మరి చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు పొలానికి వెళ్ళొద్దని, ఇంకా ఆగిపోండి రేపటి నుంచి, ఓకేనా? రైట్. మీతో మాట్లాడిన వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి రాకముందు కూడా ఒక పవర్ స్టార్ గా ఉన్నప్పుడు కూడా ఆయనతో మాట్లాడడానికి లేదా ఆయన పక్కన కూర్చోడానికి కూడా జనం తప్పిస్తూ ఉంటారు. అలాంటిది మీ పక్కన కూర్చొని మీ కాళ్ళు మొక్కి ఈ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? నా బిడ్డగా అమ్మా, నా కొడుకు, నా పెద్ద కొడుకు అమ్మా, నా పెద్ద కొడుకు నాకు ఎంతో ప్రేమగా ఆయన అమ్మాయి. కొడుకుల కన్నా మిగులు నాకు. ఒక తల్లి తన కొడుకు కోసం చాలా పాకులాడాడమ్మా. ఆయన కోసం నేను ఎంతో పాకులాడుతున్నానమ్మా. దయవల్ల నా బిడ్డ గెలిచాడు. మళ్ళీ సీఎం అయినా చూడాలని నా కోరికమ్మా. తప్పకుండా అమ్మా, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. ఒక తల్లి తన కొడుకు కోసం, తన కొడుకు భవిష్యత్తు కోసమే తల్లి తప్పిస్తుంది. ఆవిడ తప్పనే వాళ్ళని అలా నిలబెడుతుంది. సో మరి మీ తప్పన మీ కొడుకు భవిష్యత్తు కోసం ఎలా ఉంది? అంత క్యాపిటల్ కొడుకు ఎక్కడా లేదమ్మా. అంత కాకుండా కావాలనుకొని వచ్చి. రైట్. అయితే మరి ముందు రారు అని అనుకున్నారన్నారు, అంటే అదేదైనా మిస్కమ్యూనికేషన్? అసలు నాకు వస్తారని తెలియదు. నా మనసులో ఏముందంటే నన్ను మాట్లాడతాను కోరిక ఉంది. అదే మీకు 50,000 రూపాయలు సాయం, మీ మనవడికి ₹1,00,000 ఇచ్చారు, తన జీతం నుంచి ప్రతి నెల ఇస్తామన్నారు. దాని గురించి చెప్పండి.
బాగా అబ్బాయికి ఒక అబ్బాయి అంటే ఆ అబ్బాయి కూడా ఇచ్చారు. ఇక్కడ అది రాసి ఇచ్చారు కాయకు. ఉమ్. నాకు ప్రస్తుతం 50,000 ఇచ్చాడు. ఉమ్. మా రుణబాధ ఓకే ఓకే అమ్మా. అంటే అప్పుడు మీరు 2022లో 2022 గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. గతంలో జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ రోజు జరిగిన దౌర్జన్యం ఏమైనా మీకు గుర్తుందా? అప్పటి సంఘటన ఒకసారి తెలియచేయండి. ఏదైతమ్మా మా గోడ కొడుతున్నారమ్మా. అప్పటిది. చాలా కాళ్ళు పట్టుకున్నాము. మా మధ్య గారు మా తోడుకోళ్ళ గారు తిరుపతి వెళ్ళారు. నాకు అసలు ఏం దరిద్రం లేదు. పక్కన కొట్టుకుంటూ వస్తున్నారమ్మా. అసలు నేను ఎదురు తిరిగాను. ఏమున్నారమ్మా ఎదురు తిరిగిన వాళ్ళందరూ పోలీసు వాళ్ళు లారీలు వేసుకెళ్తున్నారు. ఎదురు మాట్లాడే వాళ్ళ మాట్లాడుతున్నారు పోలీసులు. అప్పుడు నేను ఉంటే అనుకున్నాను, మీరు చేస్తున్నారు, నా పవన్ కొడుకుండాలి, నాకు బాగా ధైర్యంగా ఉంది. ఆ పగ కొట్టిన 3వ రోజు 4వ రోజు మా ఊళ్ళో పెట్టి నేను నన్ను కలవనీరు పోలీసులు. ఇంటర్వ్యూలకి చెప్పి ఎక్కడున్నా నా బిడ్డ రైట్. ఆ రోజు తర్వాత చెప్పండి అమ్మా. తర్వాత అక్కడ ఆఫీస్ కాడికి వెళ్ళానమ్మా. మనకి వెళ్తే అక్కడ గట్టేజీ మీద పిలిపించాడు. పిలిపించి ఏందమ్మా అంటే అయ్యే జరిగింది దళితాన్ని చేశారు. నూరులేని మనడయ్యా, ఆగా 2 కొడుకులు తెచ్చిపోయి ఉండారయ్యా, నువ్వే నా కొడుకోయా, నేను ఏడ్చిన మాట రాస్తున్నాను. మా ఊరికి 40 లక్షలు ఇచ్చాడమ్మా అందరికి. గడిచిపోయారు. అవి మైనింగ్ డబ్బులు, కష్టపడ్డ డబ్బులు అమ్మాయి. అవును. పార్టీ డబ్బులు కాదు, వ్యవహారం డబ్బులు కాదు. నా కొడుకు సినిమాకి కష్టపడి చెమట తీసి ధరణ మీద వేసిన డబ్బులు అమ్మాయి. అందుకే మాకు బాగా పట్టబడుతున్నాయి. చెప్పండి. అయ్యి వాడు వచ్చాడు, నా కోరిక తీర్చాడమ్మా. నా బంగారు కొడుకు అమ్ముతాడు. ఆ రోజు ఆ సంఘటన జరిగిన రోజు ఇలాంటి రోజు వస్తుందని మీరు అనుకున్నారా? నేను అనుకోలేదు, నా జీవితంలో కూడా నేను అనుకోలే. అంటే ఆయన ఎక్కడన్నా ఎప్పుడన్నా కలుస్తాడే అనుకున్నా కానీ మా ఇంటికి వస్తాడు, నన్ను అని చీర పెట్టాడు, ఒళ్ళు తెచ్చిచ్చాడు, తల్లి లోటు తీసుకెళ్ళాడు మా కొడుకు. ఎప్పుడు మరి పండక్కి కట్టుకుంటున్నారా చీర? కట్టుకుంటానమ్మా. చెప్పండి అమ్మా. మరి అంటే ఇది అందరికీ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు కూడా మీ గ్రామంలో పవన్ కళ్యాణ్ తిరిగి వెళ్తున్నప్పుడు కూడా ఒక మహిళకి పింఛను అమలుకి హామీ ఇచ్చారు. ఇది ఎంతో మంది ఎదురు చూసేటువంటి సంఘటన. ఆ రోజు మీరు పడిన బాధకి, ఆ రోజు మీరు పడిన క్షోభకి ఈ రోజు సమాధానం దొరికింది అని అనుకుంటున్నారు? రైట్. అంటే ఆ రోజు ఎంతో మంది నాయకులు ఎన్నో రకాలుగా మాట్లాడారు. చూద్దాం ఒకటి కాదులేమ్మా. మా మధ్య గారు లేరు, మా గోళ్ళన్ని పక్కన కొట్టుకుంటే వెళ్ళారు. మా లోన నీళ్ళు కూడా మా గోళ్ళ పడేసేవారు. అప్పుడు అసలు ఆ కాళ్ళు పట్టుకున్నాను తల్లి నేను. మా మధ్య గారు అబ్బాయి కాళ్ళు పట్టుకునేది, నన్ను కొట్టబోయాడు, వాళ్ళని కొట్టబోయాడు. కనికరం రాలి అసలు వాళ్ళకి. ఆయన చంద్రబాబు గారు, నాయుడు గారికి కానీ, పవన్ ఈయన లోకేష్ గారికి కానీ బాగానే చేస్తున్నారమ్మా. బాగానే ఉంది మాకు. ఫ్యూచర్ లో మరి మీ అబ్బాయి సీఎం అవ్వాలని మీరు అంటున్నారు. మరి ఖచ్చితంగా మరి ఇంకా గత ప్రభుత్వం మళ్ళీ వచ్చే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అది జరుగుతుంది. ఉందమ్మా, ఉంది. ఆయన ఏ పని అయినా తప్పు పని చేస్తే కదా లేడు అనుకోవడానికి, మంచి పని చేస్తున్నాడు కాబట్టి కరెక్ట్ గా ఉంది. ఆయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అమ్మా ఆయన ఖచ్చితంగా ఉన్నది. అది మాత్రం గ్యారెంటీ. మరి గత ప్రభుత్వం మీకు బాధకి కారణమైన, మీకు ఇంత క్షోభకి కారణమైన ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలని వాళ్ళు చూస్తున్నారు. అది వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళు అమ్మా అట్టగా వృత్తిగా అది అవి కూడా అయితే అనుకోమ్మా. అంతేనా? కానీ మేమే గెలుస్తామని ఎట్ట నమ్మకం? ఆయన ఏమైనా బగ్గపాడు చేసే బాగాలేదు. గోడలు పడేసి ఇంటి ముందు ఒక చెట్టు పెట్టుకుంటే చెట్టు లేకుండా చేసి ఏదో రోడ్లు పంపించాడు. ఇప్పటిలోనే రోడ్లు, బయటకు వెళ్తే రోడ్లు లేవు, సింగిల్ రోడ్డు, డబల్ రోడ్డు. ఏంటి ఈ 4 రోడ్లు ఉన్నాయి. ఎందుకంటే మా వాటిలో అటు దాట్లు అక్కడ ఉంటాను.
అట్లా చేపించాడు, అట్లనే ఉంటున్నాను. ఉమ్. వస్తానని అనుకుంటున్నాడు ఆయన, ఆయన ప్రేమ అనుకుని. ఓకే, మరి మిగిలిన మీ గ్రామంలో ఇంకా కూడా ఎంతో మంది బాధితులు ఉన్నారు. మరి వారందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? అందరూ మంచిగానే ఉన్నారు. మా చోటు కూడా ఇది చేరి బాగున్నారు ఎవరు కూడా. ఆ రోజు రోడ్లు కూల్చేసినప్పుడు, అదే ఇంటి రోడ్డు వైండింగ్ అని చెప్పినప్పుడు ఇప్పటం గ్రామంలో 100 అడుగుల రోడ్, అంటే ఒక చిన్న గ్రామంలో 100 అడుగుల రోడ్డు అనేది కేవలం మీరు జనసేన ఆవిర్భావ సభకి హెల్ప్ చేశారనే వాళ్ళు అలా కక్ష సాధింపు చర్యలు చేశారు కదా అన్నారు. అసలు మా ఊరే ఎవరికి తెలియదు, మెట్టం అంటే ఎక్కడ అనుకుంటారు. ఉమ్, పవన్ గారు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత మా ఊరు బాగా అందరూ తెలిసిపోయింది. ఉమ్, ఆయన వచ్చిన తర్వాత మా ఊరు తెలిసింది. మా ఊరు చాలా మంది మా ఎప్పటి ఎవరికి తెలియదు. ఉమ్. మరి ఏమన్నా, మరి కొడుకు ఏమన్నా మీ చేతి వంట తినిపించారా? అక్కడికి వెళ్తే ఆ అమ్మ, ఇక్కడికి వెళ్తే ఈ అమ్మ, నాకు దగ్గు వస్తున్నాను. ఆ, మరి ఎప్పుడు తినిపించబోతున్నారు? రమ్మన్నారు కదా మిమ్మల్ని ఎప్పుడైనా? మళ్ళీ ఆయన సీఎం వస్తాడమ్మా, ఉమ్. నేను అప్పుడు ఖచ్చితంగా బతికే ఉంటాను. ఈలోపు మీరు రారా కలవడానికి? వస్తానమ్మా, నాకు ఎప్పుడు ఎప్పుడు అప్పుడు వచ్చేయమన్నాడమ్మా. మరి శ్రీనివాసరావు గారికి చెప్పాడు. మరి ఏదో ఖచ్చితంగా ఒక రోజు వస్తాను. మీ చేతి వంట వండి తీసుకురండి మరి ఆ రోజు. ఒక రోజు నైట్ ఏదో చేయాలి. తప్పకుండా అమ్మ. మరి ఒక్కసారి మీరు మీ కొడుకు భవిష్యత్తు గురించి ఏ విధంగా కోరుకుంటున్నారో, చాలా మంది ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఒకసారి మీ మా అందరికి ఉందమ్మా, ఉమ్, మా అందరికి ఉంది. ఇవాళ అసలు ఫుల్ జనం అమ్మా. ఉమ్, ఉమ్, ఇంకా తెలియదమ్మా, కొన్ని రోజులు తెలియదు. ఉమ్. రాత్రి ఆయన పాడే జనం, ఆయనకు ఇదే ఉండే జనం అసలు ఈ రోడ్లు బట్టే కదా. అదే అదే. మీకు ఎలా ఉంటుందమ్మా? అంటే ప్రభుత్వ పథకాలన్నీ మీకు అన్నీ అందుతున్నాయా? అంత బాగానే ఉందా? అంత బాగానే పెంచిన అందుతుంది, అన్ని బాగానే ఉన్నాయి. బియ్యం ఆడకెత్తున్నారు, ఉమ్, బియ్యం కూడా కరెక్ట్ గా చూస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. ఉమ్, ఓకే అమ్మ. ఒకసారి మరి మీ కొడుక్కి మీరు ఇంకొకసారి ఇచ్చే సలహా, ఇంకొకసారి మీరు చెప్పే దీవెన చాలా తెలియచేయండి. ఇంకొకసారి మీ కొడుక్కి మీ దీవెన తెలియచేయండి. అంటే మా దీవులు ఎప్పుడు ఉంటాయి. మై సీఎం అవుతాడు, మళ్ళీ నేను చూస్తాను. సీఎం నేను చూస్తాను. అప్పుడు మీరు కూడా ఆశ్చర్యపోతారు. నేను అన్నమాట కూడా అదే. ఇప్పుడు మీరు అక్కడ కనిపిస్తుంది ఇల్లు మాకు ప్రస్తుతం, అక్కడ ఇంట్లో మీరు ఒక్కలే ఉంటున్నారా? మీకు మీ మనవడు కానీ ఎవరైనా? అమ్మా కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు. పెద్ద కొడుకు చచ్చిపోయాడు. పెద్ద కొడుకు పిల్లలు గుంటూరులో ఉంటారు. ఇప్పుడు ఈ అబ్బాయి కళ్ళు లేని అబ్బాయి, మూగ అబ్బాయి, వాళ్ళ అమ్మ అబ్బాయి ఎదురు ఉంటారు. ఈ ఎదురు మేము ఉంటున్నారు. వాళ్ళకన్నీ వికలాంగుల పెన్షన్ అవి అందుతున్నాయా? అందుతున్నాయి. ఓకే ఓకే అమ్మా. ప్రస్తుతం మీ జీవనాధారం వ్యవసాయం ఒక్కటేనా? మాకు పొలాలు అసలు లేవుతాడు, మేము ఏమైనా రెక్కలు అడుచుకుంటున్నాము. పొలాలు వాడపడే పనికి వెళ్ళి అమ్మాయి వాళ్ళు, ఓకే, ఆ అమ్మాయికి పింఛను, ఆ పిల్లవాడు పింఛను అవి పెట్టుకొని బతుకుతారు మా అమ్మకి. మీకేంటమ్మా, ఇంకా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మీ పెద్ద కొడుకుగా ఉన్నారు, ఇంకా అంతా బాగుంటుంది. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. సరే సరే. సో మరి చూసారు కదా, ఇచ్చిన మాట మీద నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ తన తల్లికి ఇచ్చిన మాట కోసం తిరిగి ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత వచ్చారు. ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులు ఎంతమంది ఉంటారు, కానీ వాళ్ళని వేల మీద లెక్క పెట్టొచ్చు. అది కూడా ఎప్పుడో 3 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని దాన్ని నిలబెట్టుకునేవారు కొద్ది మంది ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాట నిలబెట్టుకోవడంలో ఆయన ఎప్పుడూ టాప్లో ఉంటారు. కానీ పవన్ మాట అంటే మాటే. ఆయన ఒక హామీ ఇచ్చారంటే అది మనం మర్చిపోవచ్చేమో, కానీ ఆయన మాత్రం మర్చిపోరు. మనమైనా దాన్ని లైట్ తీసుకుంటాం, కానీ ఆయన మాత్రం అస్సలు తీసుకోరు. కానీ ఆ మాటని, ఆ హామీని అమలు చేసి తీరుతారు. జనసేనాని పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘటనలు కోకొల్లలున్నాయి. అలాంటిది ఇప్పుడు మరో ఇన్సిడెంట్ జరిగింది. ఒక వృద్ధురాలికి ఇచ్చిన మాట కోసం మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం వెళ్లారు. ఆవిడ ఇండ్ల నాగేశ్వరమ్మ. 2022లో వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తలు ఇళ్లు కూల్చేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. అదే సమయంలో ఇండ్ల నాగేశ్వరమ్మ కూడా పవన్ ను కలిశారు. ఎన్నికల్లో గెలిచాక
తమ గ్రామానికి రావాలని పవన్ ను ఆమె కోరారు. నాగేశ్వరమ్మకి ఇచ్చిన మాట ప్రకారం పవన్ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఇంట్లో నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన పవన్ ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. కుటుంబం గురించి ఆరా తీశారు. ఆమె కష్టాలు కనుక్కున్నారు. అంతేకాదు నాగేశ్వరమ్మకి 50,000 రూపాయలు సాయం చేసిన జనసేనాని వికలాంగుడైన మనవడి చదువు కోసం 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అలాగే అతని చదువు కోసం ప్రతి నెల తన వేతనం నుంచి 5,000 రూపాయలు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకొని తన మానవత్వం చాటుకున్నారు. మరొకసారి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పడం గ్రామంలో పర్యటించారు. నాగేశ్వరమ్మ కుటుంబానికి వచ్చి కొద్దిసేపటి క్రితం నాగేశ్వరమ్మను పరామర్శించారు. అయితే ప్రస్తుతం మనతో నాగేశ్వరమ్మ ఉన్నారు. ఆమెతోనే మాట్లాడదాం. మళ్ళీ ఈ రోజుల్లో ఒక మాట అంటే మర్చిపోయే రోజుల్లో ఉన్నారు. అలాంటిది దాదాపు ఎట్లా అనుకున్నానంటే ఏదో ఆయాలు వెళ్ళాము వచ్చాము లేదులే అనుకున్నా. మా వాడు అబ్బాయి అంటే నీ ఎదురుకు వస్తాడే నువ్వు మాట్లాడతావు అది ఇది అన్నా కూడా ఏముందలేయ్యా మన ఇంట్లో ఇంక ఏడదొస్తాడు మర్చిపోకుండా అడుగు చీటు పడి బయట వేసేది అది. ఇప్పుడు చాలా బతకాలనిపిస్తుంది. నా కొడుకు సీఎం అయినాక అప్పుడు దాకా బతకాలనిపిస్తుంది. పెరిగింది. కళ్యాణ్ గారు వచ్చారని ఆయుష్ పెరిగింది. ఇంకా రాష్ట్రం మొత్తం మీరే ఒక సెలబ్రిటీ అయ్యారు. ఎలా చూడొచ్చు మళ్ళీ కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చారు మిమ్మల్ని పరామర్శ? చాలా సంతోషంగా ఉందమ్మా. సంతోషం చెప్పరాని సంతోషంగా ఉందమ్మా. చాలు నాకు అది. ఆ రోజు అసలు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఎలా టార్గెట్ చేశారు? అప్పుడు మీరు భూములు ఇచ్చారని చెప్పేసి వైసీపీలో ఎలా ఇబ్బంది పెట్టారు? గోడలు పగలగొట్టారమ్మా. నేను వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడినాను. మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని లాక్కెళ్తున్నారు. గుళ్ళో పెట్టినా కూడా నేను ఆయన అడ్డుపడ్డాను. నన్ను మా పిల్లల్ని తీసుకెళ్ళి కొట్లో వేశారు. నా కొడుకు నీ బాగున్న అబ్బాయిని. నేనేం వాళ్ళకి చెక్కలేదుగా. మీరు తీసుకెళ్తే అందరమైన వస్తానన్నాను. నన్నేమనలేదు. నీ పిల్లలందరూ అడ్డుకున్నారు. బాధపడింది ఇలా జరిగిందని. చాలా బాధపడిందండి. ఆ రోజు కళ్యాణ్ గారు వచ్చి భరోసా ఇచ్చారు. నేను ఉన్నానమ్మా నీ పెద్ద కొడుకు. ఆమె అంది అయ్యా నా కొడుకుల కన్నా ఎక్కువ నువ్వే నా పెద్ద కొడుకు అనుకుంటా. నాకు నలుగురు కొడుకులైనా మీడియాలో మాట్లాడింది. అది విన్న కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఆ రోజు మాట్లాడి మాట ఇచ్చారు. నేను మళ్ళీ వస్తానమ్మా నేను కలుస్తానన్నారు. ఒక సాధారణ వ్యక్తికి గృహిణికి ఆయన ఆ స్థాయిలో ఉండి మాట ఇవ్వడమే కాకుండా ఈరోజు రాజకీయ నాయకులు ఎంతోమంది ఎన్నో మాటలు ఇస్తారు. ఏ ఒక్కటి ఆచరించరు, నిలబెట్టుకోరు. అలాంటిది ఎప్పుడూ అన్న మాట, కొన్ని సంవత్సరాల క్రితం అన్న మాట ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఆయన స్వయంగా ఇంటికి వచ్చి ఆమెను పరామర్శించి ఆమె ఫ్రూట్స్ చీర ఆమెకి ఆర్థిక సహాయం చేసి నేనున్నాను నువ్వు హ్యాపీగా ఉండు ఆరోగ్యంగా ఉండని భరోసా ఇచ్చి ధైర్యాన్ని నింపి వెళ్ళారండి. కళ్యాణ్ గారిని జీవితంలో మా ఇప్పటం మర్చిపోదండి. ఆయన ఒక రాజకీయ నాయకుడిలాగా ఏ రోజు లేరండి. ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తే రాష్ట్రానికి ఏ విధంగా మంచి చేయగలుగుతామని ఆలోచించారు. అధికారం అనేది ప్రజలకు మంచి చేయడానికి, ఎన్నో అభివృద్ధి చేయడానికి తప్ప కక్షలు తీర్చుకోవడానికో లేకపోతే అధికారాన్ని అనుభవించడానికి ఆయన రాజకీయాలకు రాలేదు. కేవలం ప్రజల కోసం తగ్గి ఆయన ఈ రాష్ట్ర ప్రజలని గెలిపించి ఈరోజు రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉందంటే దానికి మెయిన్ కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని తీసుకెళ్లారు, హైదరాబాద్ తీసుకెళ్ళి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. అప్పుడు మీకు ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్లారు? మీకు ఎలా ఉంది ప్రాణంలో? నలుగురు తీసుకెళ్లారమ్మా. వెళ్ళాను. నలుగురు తీసుకెళ్ళాక ఆ పిల్లలను లోనకు రానిలేదు. వెళ్ళేటట్టుకి బాలకృష్ణ గారును పవన్ గారు ఇద్దరు మీటింగ్ చెబుతున్నారు. పవన్ గారును బాలకృష్ణ గారు. వెళ్ళాను. మా అమ్మ వస్తుంది ఏంది అంటే పవన్ గారికి నేను వెళ్ళేది తెలీదు. బాలకృష్ణ గారికి తెలుసు, కుర్రోళ్ళకి తెలుసు. ఏంది అసలు మమ్మీ ఇట్ట వస్తుంది ఏంది అని ఆయన ఎగాలపోయాడు. ఎగాలపోయేటడికి సరే అమ్మ ఏందమ్మా అన్నాడు. అయ్యా ఏదో మళ్ళీ ఆడ మీద నిన్ను చూడాలనిపించి వచ్చాను అయ్యా అని. సరేనన్నాడు. పెట్టాడయ్యా. ఆయన చాలా మంది కూడా ఆయన కాళ్ళకు దండం పెడతాడు. అంటే ఆ హోదా అనేది ఎప్పుడు చూసుకోడు. ఆయన బాగా కలిసి వచ్చి బాగా ఇంకా పెద్ద ఇదిలోకి వెళ్తాడు అనేది అదే. నేను ఇప్పుడు కలిసిన తర్వాత మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు, ఎలాంటి సహాయం చేశారు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు చెప్పాను అమ్మా, డబ్బులు ఇచ్చి వెళ్ళాడు, చీర పెట్టి వెళ్ళాడు. మనోడు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. 5,000 నెలకు పంపిస్తాను అన్నాడు మనోడు చదువుకి. డబ్బుల కన్నా ఎక్కువ నేను ఉన్నానని ఒక భరోసాని ధైర్యాన్ని నింపారు. ఇంకో 100 సంవత్సరాలు పెరిగినట్టు. నా కొడుకు సీఎం అయిన తర్వాత చూసి అప్పుడు చచ్చిపోతే పూలదండ అతనికి రాయి అన్న. అమ్మమ్మ అనకూడదు, నువ్వు చచ్చిపోవు, నువ్వు ఉండాలి అన్నాడు. తిన్నావా అని అడిగాడు. తింటాలి అమ్మ నన్ను. తింటానంటే లేచి పంపిస్తాడేమోనని. తిన్నానయ్యా అన్నాను. నువ్వు ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు పొలం వెళ్ళొద్దు, నేనున్నానమ్మా, నువ్వు ఆఫీస్ కాడికి చాలు ఆ మాట చాలు. ఆమె ఈరోజు కూడా పొలం వెళ్ళి వచ్చిందండి. కళ్యాణ్ గారు వచ్చే ముందు కూడా పొలం వెళ్ళి కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి తీసుకొస్తే వచ్చింది. పొలం పని చేసి అంటే రేపు 28వ తారీఖు అన్నారు ఈ పిల్లలు రాత్రి. సరే 28 అని నేను మామూలుగా పొలం వెళ్ళా. అక్కడికి వచ్చారు పిల్లలు.
పవన్ గారు వస్తున్నాడంటే ఇంక నేను ఆడ ఎందుకుంటా నా పొలం మీద అసలుకి 3 అడుగులు చేసి వచ్చేసాను అయ్యా, అది జరిగింది. అయితే మళ్ళీ మీ అధికారంలోకి వస్తామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి ఏం చెబుతారు మీరు? మాట ఇచ్చానుగమ్మా, నువ్వు మళ్ళీ వస్తాడు. వైసీపీ వాళ్ళు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి మొన్న జగన్ అంటున్నాడు, ఏం చెబుతావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నువ్వు? నేనేం చెబుతాను, నా కొడుకే గెలుస్తాడని చెబుతాను, నా కొడుకే సీఎం అవుతాడు చెబుతాను, నా కొడుకే పైలు లెక్కొస్తాడని చెబుతాను, నా కొడుకు అసలు మనగాడని చెబుతాను. ఇంకేం కావాలన్నా మనకి అదేనా? అదే ఫైనల్గా చూసుకుంటే కూడా డిప్యూటీ సీఎం హోదాలో తనకి పరామర్శిస్తారని చెప్పేసి అనుకోలేదు, ఎంతో ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో సీఎం హోదాలో కూడా చూడాలని, ఆ తర్వాతే తనకు మరణం కూడా రావాలంటూ కూడా చాలా భావోద్వేగంతో ఆనందకరంగా కూడా అటు నా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో రాజేష్, వైకే టీవీ, అమరావతి నుంచి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఇప్పటం పర్యటనకు వెళ్తూ ఆయన మార్గ మధ్యంలో ఓ మహిళను చూసి ఆగారు. ఆమెను పలకరించి మహిళ సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకు పక్షవాతం వచ్చిందని, పింఛన్ రావటం లేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె సమస్య విన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలించిపోయారు. పింఛన్ వచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పవన్ కళ్యాణ్ తనకు హామీ ఇచ్చారని, త్వరలోనే తాను పింఛన్ తీసుకోబోతున్నానంటున్న ఆ మహిళతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. మరొకసారి మానవతా దృక్పథంతో చాటుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటం గ్రామానికి వాళ్ళ నాగేశ్వరంని పరామర్శించడానికి వచ్చారు. అయితే అటు వెళ్తూ అనుకోకుండా ఒక మహిళతో పవన్ కళ్యాణ్ కలిశారు. ఆ మహిళకు సంబంధించిన సమస్యను కూడా తెలుసుకున్నారు. అయితే మహిళ మన దగ్గర ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏమి చెప్పారు? అసలు మిమ్మల్ని కలుస్తారు అనుకున్నారమ్మా మీరు? ఆపితే కలుస్తారనుకున్నామండి. ఎందుకంటే ఆయనకి ధీమా కానీ ఏదన్నా ఇది కానీ లేదు కదా. ఎవరు ఆపినా కలుస్తాడు, మాట్లాడతాడు. ఆయన మనకేదైనా సమస్య ఉంటే చేస్తాడు అని చెప్పి ఆపానండి. ఆపితే ఆపారు. ఆపిన తర్వాత చెప్పాను, నాకు 2 సంవత్సరాలు అవుతుందండి, పక్షవాతం వచ్చింది, నడవలేకపోతున్నాను, నాకు ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు, పక్షవాతం, షుగరు, బీపీ, గుండె, హార్ట్ ప్రాబ్లం కూడా వాలిపోయింది, ఇవన్నీ ఉండయండి, అందుకని ఇట్టా ఆపాను, నాకు పెన్షన్ రావట్లేదండి అంటే రాసుకున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలువమ్మంటే మా తమ్ముడిని పిలిచాను, మాట్లాడాడు. ఏంటయ్యా ఏమికంటే ఏమికి పక్షవాతం వచ్చి ఇప్పుడు 3వ సంవత్సరం అండి, ఇంతవరకు పెన్షన్ రాలేదంటే మాట్లాడాడు, రాపించుకున్నాడు. రాయించుకొని ఆయన అంటే మాకు అభిమానమేనండి. అంత దూరం వెళితే నన్ను పడేస్తారని చెప్పి వెళ్ళాల, ఇటు వస్తాడు కదా ఇక్కడ ఆపుదామని చెప్పి ఆపాం. ఆపితే ఆపాడు, మాట్లాడాడు, కాసేపు నుంచున్నాడు, ఇంకా పట్టి వెళ్ళాడు. అంటే మీకు ఎందుకని పెన్షన్ రావట్లేదు? ఇక్కడ మీరు లోకల్గా ఉండే అధికారులను అంతకుముందు కలిసారా? ఏం చెప్పారు వాళ్ళు పెన్షన్ ఎందుకు రావట్లేదు? పెన్షన్ అంటేనండి, ఒకసారి పంచాయతీ ఆఫీస్ దగ్గర కాగితం రాయించుకున్నాం, తిరుగురు రాశారండి వాళ్ళు. తిరుగురు వెళ్ళాం, తిరుగురు వెళ్తే అక్కడ డాక్టర్ గారు అన్నాడు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా పక్షవాతం వచ్చి, మళ్ళీ పెన్షన్ కానీ రాపిస్తే మేము సంతకాలు పెట్టినాక మళ్ళీ నీకు చెయ్యి కాలు బాగా అయితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నాడండి. అవును, ఇప్పుడు గవర్నమెంట్ ఇయ్యే కదండి, ఆయన ఇచ్చేవి కాదు కదా. రాశాడు. ఇప్పుడు పక్షవాతం వచ్చిన తర్వాత నయం అయిద్దని ఎంతవరకు నికరం, ఇంకా ఆయన రాయలా, అంత దూరం వెళ్ళి తిరిగి వచ్చా. ఇంకప్పటి నుంచి ఇంకెంతవరకు పెన్షన్కి రాపిలేదు. మా ఊళ్ళో వాళ్ళని తీసుకెళ్ళమంటే ఆఫీస్ దగ్గరికి ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, పట్టించుకోవట్లేదు. సరే అయ్యా తీసుకెళ్ళండి అయ్యా, మేము వస్తామయ్యా తీసుకెళ్ళండి అంటే, ఇంకా ఉండారమ్మా ఇంకొక 2-3 ఉండారు, వాళ్ళని కూడా కలుపుకొని తీసుకెళ్తామంటున్నారు, తీసుకెళ్తా. మా ఆయనకి కొంచెం తెలివి తక్కువ, పట్టించుకోడు, తెలియదు ఆయనకి. అందుకని చెప్పి ఎవరిని అడగాల తెలియక అట్లాగే ఉంటుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే సరే నిన్న అనుకున్నాం, ఇవాళ వస్తున్నాడంటే ఇక్కడ ఆపేసాం. ఆపితే మాట్లాడాడు, బాగానే మాట్లాడాడు, పెన్షన్ కానీ రాపించుకున్నాడండి. మరి ఇక ఆయన ఇస్తాడో ఇవ్వడనేది అది అంత ధైర్య నిర్ణయం తెలియదు. అదండి. అయితే సమస్యకు సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఈ సమస్య చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా రెస్పాండ్ అయ్యారు? ఎప్పటికైనా సమస్య సాల్వ్ చేస్తా అన్నారు? సమస్య సాల్వ్ చేస్తా అన్నారు కదండి. ఈ టైం అనేది చెప్పలేదు సార్. ఫోన్ నెంబర్ అవి తీసుకుని త్వరలోనే చెప్తామండి అన్నారు, కాల్ చేస్తాను. అంటే మీరు ఊహించారా పవన్ కళ్యాణ్ ఆగి ఇక్కడ మళ్ళీ సమస్యలు తెలుసుకుంటారని? అంటే ఇంత జనం ఉంది, ఇంత క్రౌడ్ లో కూడా ఆగుతారు అనుకున్నారా? ఆగుతారని తెలుసు సార్, ఎందుకంటే అన్ని చోట్ల ఇట్లా భావనలను ఆగినప్పుడు ఆల్రెడీ ఆపి వచ్చి వాళ్ళతో మాట్లాడటం, డైరెక్ట్గా వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తున్నారు సార్. అందుకని చెప్పి ఆమె అక్కడికి వెళ్ళలేని పక్షంలో ఇక్కడ ఆపి ఆమెతో మాట్లాడటం జరిగిందండి. ఆయన మామూలుగానే మాట్లాడారండి. ఆమె సమస్య ఏంటి తెలుసుకున్నారు, ఫోన్ నెంబర్ అయితే తీసుకుని కాల్ చేస్తాను. అదే చూసుకుంటే కూడా సమస్యకు సంబంధించి పవన్ కళ్యాణ్ మరొకసారి
మహిళా సమస్యలను తెలుసుకోవడంలో ముందుంటానని నిరూపించారు. వెంటనే ఆ మహిళకు సంబంధించి సమస్యను తెలుసుకొని ప్రత్యేకంగా ఫోన్ నెంబర్తో పాటు డీటెయిల్స్ కూడా రాసుకున్నారు. తమకి పక్షవాతం వచ్చింది, పెన్షన్ రావట్లేదంటూ కూడా తమ సమస్యని డిప్యూటీ సీఎం దృష్టికి మహిళ తీసుకెళ్లింది. వెంటనే దాన్ని సాల్వ్ చేస్తామంటూ కూడా అటు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో రాజేష్, వైకే టీవీ, అమరావతి నుంచి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మరొకసారి ఇప్పడం గ్రామం వచ్చారు. మాట ప్రకారం ఇప్పడం గ్రామం వచ్చి నాగేశ్వరంను కలిసారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? ఇచ్చిన మాట గుర్తు పెట్టుకుని లేని నాయకులు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ వచ్చి డిప్యూటీ సీఎం గారు సహాయం చేశారు. ఎలా చూడొచ్చు సార్? జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ప్రత్యేకత అది. ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఆయన చెప్తారు, నా తల తెగిపడిన ఆ మాటను నేను విస్మరించునని. ఆ రోజున ఇక్కడ జనసేన ఆవిర్భావ సభ జరుపుకోవడానికి ఈ ఊరు ప్రజలందరూ సహకరించారు. స్వచ్ఛందంగా ఆ సభ జరగడానికి స్థలాలు ఇచ్చారు, ఇక్కడ జరుపుకోవడానికి కోరారు. వచ్చిన వాళ్ళకు కూడా మంచినీళ్ళు, మజ్జిగ లాంటి ఆతిథ్యం ఇచ్చారు. అంతగా గుండెల్లో పెట్టుకున్నారు. అయితే ఆ సభే వైసీపీ ప్రభుత్వం కూలిపోవడానికి ఆద్యం, ముందడుగని చెప్పొచ్చు. ప్రతిపక్ష ఓటు చీలను అని ప్రకటించిన సభ అది. దాంతో వైసీపీ పెద్దలకి కన్నెర్ర పుట్టి ఈ ఊరు వాళ్ళు సహకరించారు కాబట్టి ఆ సభకి ఏదో విధంగా వాళ్ళ ఇబ్బందులు పెడదామని వచ్చి రోడ్డు వైండింగ్ పేరుతో 53 ఇళ్లను నాశనం చేశారు. అది తెలుసుకొని ఆయన ఆ రోజున వీళ్ళందరితో మాట్లాడదాం, మనకు అండగా నిలబడ్డారు, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళతో నిలబడాలన్న సదుద్దేశంతో ఆయన ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తే ఆయన అడుగడుగున ఆపారు. మన ఎదురుగా కనపడుతున్న ఆ కటౌట్లో ఆయన కారు ఎక్కి రావడం కూడా అదే. వచ్చి పరామర్శించి ఆ 53 ఇళ్ళ వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి మళ్ళా వాళ్ళు ఆ ఇల్లు నిర్మించుకోవడానికి ఆయన దోహదపడ్డారు. ఆ రోజున నాగేశ్వరమ్మ గారు చాలా ధైర్యంగా నిలబడ్డారు. ఆవిడ ఇల్లు కూలగొట్టడానికి వాళ్ళు వచ్చినప్పుడు శక్తివంచన లేకుండా ఆవిడ ఎదుర్కొన్నాడు, అడ్డుపడ్డారు. అయినప్పటికీ పాక్షికంగా ఆ ఇల్లు దెబ్బతీశారు. ఆనాడు ఆవిడ కోరుకుంది ఒకటి, మీరు మళ్ళీ ఇంకొకసారి మా ఇంటికి రావాలని కోరుకున్నారు. ఆవిడ ఒక టీవీ షోలో కూడా పాల్గొన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా పెద్ద కొడుకు, ఆయన అంటే నాకు ఇష్టం అన్నారు. ఆయన్ని చాలా కలిసివేసింది అది. ఆవిడకి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురులో 2 కాలం చేశారు, అకాల మరణం. ఇంకో కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. మనవడు చదువుకుంటున్నాడు కానీ కొంత వైకల్యం ఉంది. ఇటువంటి సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత ఆవిడకి ఏదో వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. అయినప్పటికీ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని ఆయన తెలుసుకొని ఈ రోజున వచ్చి ఆవిడకి బట్టలు ఇచ్చి, ఆవిడ ఖర్చుల కోసం 50,000 నగదిచ్చి, ఆ మనవడు చదువుకోవడానికి ఇంకొక 1,00,000 రూపాయలు అందజేసి, పవన్ కళ్యాణ్ గారు దానికి వచ్చే గౌరవ వేతనంలోంచి ప్రతి నెల పిఠాపురం పిల్లలకి ఏ విధంగా అయితే 5,000 చొప్పున 55 మందికి పంపిస్తున్నారో, నాగేశ్వరమ్మ గారికి కూడా నుంచి ప్రతి నెల 5,000 ఆవిడకి అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. సార్, మీరు పవన్ కళ్యాణ్ గారితో చాలా లాంగ్ జర్నీ ఉంది మీకు. ఆ రోజు ఇప్పడానికి సంబంధించి పవన్ కళ్యాణ్లో ఉన్న ఆవేశం చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అప్పుడు పోలీసులు అడ్డుకోవడం, పవన్ కళ్యాణ్ కారుకి రావడం, ఎలా అప్పుడు ఆవేశం చూసి మీకు ఎలా ఉంటుంది? అంటే తనకు అండగా నిలబడిన, తన పక్షాన ఉన్న వాళ్ళకి అకారణంగా ఎవరన్నా అన్యాయం చేసినా, ద్రోహం చేసినా, దౌర్జన్యం చేసినా ఆయన గట్టిగా స్పందిస్తారు. అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలుగుతుందని తెలిసినా స్పందిస్తారు. మీకు ఒకే ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని తెలిసినప్పుడు ఇది ప్రజా వ్యతిరేక చర్య, ఈ చర్యని మనలాంటి వాళ్ళు అడ్డుకోవాలి, నిలదీయాలని సంకల్పంతో ఆయన హైదరాబాద్ నుంచి. ఇంకా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి జనసేన నేత టి నాగేంద్ర మనతో లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాగేంద్ర గారు నమస్తే సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. నమస్తే అమ్మా. సార్ ఇట్ ఈస్ ఆడిబుల్? వినిపిస్తుంది. ఓకే సార్. సార్, ఇది ఇలాంటి నాయకులు వేళ్ల మీద లెక్క పెడతాము అంటే మాట హామీలు నెరవేర్చడం వేరు, సామాన్యుల కోసం ఇలా కదిలి వెళ్ళటం అనేది ఈ రెండు వేరు. సో ఇది ఎలా చూడాలంటారు? మా పవన్ కళ్యాణ్ గారు అంటే మనం పురాణాల్లో నుంచి కూడా ఒక పదం చెప్తాం కదమ్మా, కారణ జన్ముడు అని. ఆయన ఇన్ని కోట్ల మంది సమస్య కారణాల పరిష్కారంగా జన్మించినటువంటి ఒక పురుషుడమ్మా. అండ్ దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. మమ్మల్ని అడిగితే ఏం చెప్పాలమ్మా? ఏదో కించిత్ పూర్వజన్మ దోషం వల్ల ఆయన మానవ రూపంలో ఉన్నాడు కానీ దేవుడుగా ఇంకెవరమ్మా ఆయన? ఏం చెప్పాలి ఆయన దేవుడు అనడానికి?
తన అధికారంలో లేకున్నా, ఒక సీట్ లేకున్నా 3,000 మంది కౌలు రైతుల కన్నీళ్లు చూసి తన రెక్కల కష్టంతో సినిమాలు చేసి దాదాపు 3,000 మందికి మనిషికి ₹1,00,000 పంచినటువంటి రాజకీయ నాయకుడు. అంటే రాజకీయం అంటే దాన్ని ఏమనాలి, మానవతావాదమా, దాతృత్వమా, దానకర్మ, ఎన్నమ్మా, 1, 2 ఎన్ని దానాలు. అలాగే అంటే ప్రతి మహిళ, అంటే ఒక స్త్రీ కావచ్చు, ఒక అమ్మ కావచ్చు, ఒక చెల్లెలు కావచ్చు, ఒక బిడ్డ కావచ్చు, నాకు ఇలాంటి అన్నయ్య కావాలి, నాకు ఇలాంటి తమ్ముడు కావాలి, నాకు ఇలాంటి కొడుకు కావాలి అనిపించేంతగా అంత అద్భుతంగా, అంటే స్త్రీలకు ముఖ్యంగా ఆయన ఇచ్చే సపోర్ట్, అంటే వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ భద్రత విషయంలో కానీ, వాళ్ళని ఎవరైనా అవహేళనగా మాట్లాడినా కానీ, అంటే ఇన్ని రూపాలలో ఒక రక్షణ కవచంగా ఆయన నిలబడినప్పుడు దేవుడిగాకి ఎవరమ్మా ఏమని పిలిచాలి మేము? ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ రకంగా అంటే ఒక దేవుడితో మీరు కంపేర్ చేస్తున్నారు కాబట్టి నేను అదే ఒక కంపారిజన్లో ఒక పాలిటిక్స్ని నడిపించింది రాముడు కన్నా కూడా కృష్ణుడు మనం పాలిటిక్స్లో ఒక ఇదిగా చూడొచ్చు. అలాంటి కృష్ణుడికే నిందలు తప్పలేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారికి కూడా వ్యక్తిత్వ హననం అనేది ఎలాగ చేశారనేది మనందరం కూడా చూసాము. ఎస్పెషల్గా ఈ ఘటనని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎంతోమంది ఆ రోజు 2022లో ఆయన జనసేన ఆవిర్భావ సభ జరిగిన తర్వాత జరిగిన సంఘటనలు, ఇప్పటం గ్రామంలో జరిగిన డ్రామా గురించి ఎంతోమంది వైసీపీ నాయకులు ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఉట్టికి ఎగరలేనివాడు ఆకాశానికి ఎగురుతా అంటున్నారు, చూద్దాం అని చెప్పి మాట్లాడారు. ఎస్పెషల్గా జోగి రమేష్ ఈరోజు ఎవరైతే ఒక నేరారోపణ మీద ఉన్నారో ఆ రోజు ఒక మాట మాట్లాడారు. ఈరోజు ఎక్కడి వరకు ఎగిరారని మనం అనుకోవచ్చు. అంటే మా నాయకుడు చెప్పి అతపాతాళంలోకి తొక్కిన తర్వాత వాళ్ళు ఆకాశం కూడా కనపడడం లేదు. వాళ్ళు ఉన్న భూమి మీదకి వస్తే అలా అతపాతంలో నుంచి, అంటే ఆకాశం అంటే ఇంకా చాలా ఉంటుంది కదమ్మా. వాళ్ళని తొక్కితే ప్రస్తుతం అధపాతాళంలో ఉన్నారు. వాళ్ళు ముందు వాళ్ళ ప్లేస్ కి వాళ్ళు రమ్మనండి, మళ్ళా ఆకాశంలో ఉన్నటువంటి ఆయన చూస్తారు. ఇవన్నీ అంటే వ్యక్తిత్వ హననం. ఇందాక ఒక మాట మాట్లాడారమ్మా, ఆయన తల్లి అంటే ఎవరు చేసింది వాళ్ళకు, ఆయన తల్లిని మాట్లాడారు, ఆ నాయకుడి యొక్క తల్లిని దూషించారు, అంటే తల్లే వెలివేసేటట్టు చేసుకున్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ని మాట్లాడారు, ఈరోజు ఫ్యామిలీ మెంబర్సే చీకొట్టేటట్టు చేసుకున్నారు. అంటే నేను ఇవన్నీ వాస్తవం కాదమ్మా. అంటే ఆయన్ను ఎన్ని మాట్లాడారు, అవన్నీ మనకు కనిపిస్తా ఉంది కదా మన ప్రపంచంలో ప్రకృతి. బట్ ఇన్నిటికి కారణంగా మీరు మాట్లాడిన ప్రతి దానికి సమాధానం ఇస్తుందంటే దేవుడి గారికి ఇంకెవరమ్మా ఆయన. అమ్మా నేను ఒక మాట చెప్తాను, ఇదే ఇప్పటం గ్రామంలో ఈరోజు ఇండ్ల నాగేశ్వరమ్మ అని వెళ్తే ముగ్గురు బిడ్డలు, 2 కాలం చేశారు, అవన్నీ సెకండరీ అమ్మ. ఒక రాజకీయ నాయకుడిగా ఫస్ట్ ఆయన వెళ్ళిపోయినప్పుడు, నాయన మా ఇండ్లు కొడుతున్నారు నాయన, మాకు అంటే అండగా నిలబడి దానికి అడ్డుకొని అన్ని నిలబడి, అయినా కానీ దౌర్జన్యం చేసి ఎన్ని చేశారమ్మా. జేసీబీలు తెప్పించి, మిషన్లు తెప్పించి వాళ్ళగా నేను ఉండాలి మీకు, మళ్ళీ నేను వస్తాను అంటే, ఈరోజు ఆ తల్లి నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే, నాకు అసలు ఇంకా 100% అంటే అంజనమ్మ కొడుక నాగేశ్వరమ్మ కొడుక తెలియనంతగా ఆయన వెళ్తే బంగారు కొండకు స్వాగతం అని ఆమె మొహంలో ఆనందం. అంటే ఆమె వదిలితే వెళ్ళిపోతాడేమో నా కొడుకు ఇంకా, ఆమె అత్యంత ప్రేమతో ఆమె దగ్గర తీసుకుంటా ఉన్న తీరు. బట్ ఇన్ని విషయాల్లో కూడా ఆయన ఈమె ఎలా జీవించాలి అని తన జీతంలో మళ్ళీ ఆమెకు నెల 5,000, ఒక ₹1,00,000 ఆమెకు 50,000 ఆర్థిక సాయం, ₹1,00,000 తన మనవడికి చదువుకు సాయం. అంటే దాతృత్వంలో నాకు తెలిసి అభినవ కర్ణుడమ్మ ఆయనకి ఇంకేం లేదు. అఫ్ కోర్స్ కవచకుండలాలు లేవేమో, అవి ఒలిచిచ్చేటటువంటి నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్. ఎగ్జాక్ట్లీ అండి. కవచకుండలాలు అంటే ఒక తన ఇండస్ట్రీ రాజకీయాల్లో లేనప్పుడు కూడా తనకి ఏదైతే ఒక కవచం లాంటి ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నారో దాన్ని కూడా వదిలేశారు మీరు అన్నట్టు. దాని తర్వాత ఆవిడ మాటల్లో ఇందాక మాట్లాడాము ఆవిడతో, ఆవిడ అదే అంటున్నారు, నేను రాజకీయాల్లో ఇప్పుడంటే ఉన్నారమ్మా, ఆ రోజు 10లో లేనప్పుడు కూడా ఆర్థిక సాయం అందించారు అని చెప్తున్నారు. సార్ దీని గురించి అమ్మా, ఒక స్త్రీమూర్తి అంటే చాలా ఇష్టం అమ్మా ఆయనకు. తల్లిని, చెల్లిని, అక్కను, బయట అందరిని, అంటే 100% స్త్రీ స్వరూపాన్ని ప్రకృతితో పోల్చుకొని చాలా బాగా ప్రేమించేటటువంటి నాయకుడు అమ్మా ఆయన. అంటే నాట్ ఓన్లీ నేను ఈరోజు చెప్పడం లేదు,
నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలను నీకు. మొన్నటికి మొన్న ఒక అందుల క్రికెట్ నుంచి క్రికెట్ ఒక కళాకారు. సోదరి అవును 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 దండం పెట్టి అన్నయ్య మాకు రోడ్డు లేదు అంటే అయిపోయింది. అవును. అదే పోలీస్ స్టాల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ అన్నయ్య మా ఊరికి మహిళలు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు లేదంటే ఆ స్టేజ్ దిగే లోపల అయిపోయింది. మీరు నమ్మరు, మా సొంత జిల్లా కడప జిల్లాలో ఒక ఎండిఓ గారు నీ మీద దౌర్జన్యం చేసి, వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళను కొడితే ఆఫీసులో ఎండిఓ బడుగుల ఎండిఓను ఆయన స్వయంగా పంచాయతీ శాఖ మంత్రిగా గాలివీడి బిచ్చేశాడు. అట్లా అంటే ఆ బిచ్చేసినప్పుడు పోయేట ఆ దారిలో కొంతమంది మహిళలు అయ్యా మాకు ఇక్కడ కొంతమంది మేము అలోన్ గా ఇక్కడ 20 ఇండ్లు బతుకుతున్నాం, కొంచెం అప్పులో ఉన్నాం, మాకు నీళ్లు వేసి లేదంటే వెంటనే ఇమ్మీడియట్ గా ఆయన ఒక వితిన్ 1 వీక్ లో పైప్ లైన్ అయిపోయి వాళ్ళకి నీళ్లు వచ్చాయి. అంటే ఆయన సమస్య ఆయన దృష్టిలో పడడం వరకే అమ్మా నేనండి. అంటే ఆయన మర్చిపోవడం అంటూ ఉండదు. అంటే అదే విధంగా నేను మళ్ళీ వస్తాను అని ఆమెకు మాట ఇచ్చాడు. నాకు 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 వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆనందంగా, చాలా సినిమాల్లో మనం శ్రీరాముడు శబరి వాళ్ళ ప్రేమ చూస్తాం కదా, అంత అద్భుతంగా కనిపిస్తుంది. అంటే నేను మళ్ళీ నీ కోసం వస్తాను అంటే నువ్వు వస్తావా అని అడుగుతుంది. నువ్వు పాత వీడియో చూస్తే నా కోసం వస్తావా అంటే నీ కోసం వస్తాను అంటే ఈ రోజు మళ్ళీ ఆమె ఎంతే సంతోషంగా నా కొడుకు వస్తానన్నాడు వచ్చాడని అని చెప్తూ ఉంటే ఇంకా లిటరల్లీ అంటే కన్నీళ్ళు వస్తాయి దృశ్యం చూడడానికి. అవునండి, సంతోషంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఆ రోజు 2022లో సభకి స్థలం ఇస్తేనే ఇలాగా చేస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇడుపులపాయలో హైవే తీసుకొస్తామని అన్నారు. ఎప్పుడు సార్ అది ఎప్పుడు జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అమ్మ నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఏదో లేకుండా ఉన్నటువంటి ఒక నాయకుడి యొక్క ఆలోచన విధానాన్ని, ఆ నాయకుడి యొక్క సపోర్ట్ పొందితే చాలు మనం ఆయన్ని పొగుడుకుంటూ ఈయన్ని తిడుతూ అని చెప్పి చాలా మంది రాజకీయ నాయకుల పేరు అటువంటి కొంతమంది అంటే వాళ్ళను ఏమనాలి, రాజకీయ బఫూన్స్, పగటి వేషగాళ్ళు ఆయనను తూలనాడారు. ఈరోజు ఎవరన్నా ఉన్నారమ్మా? నేను వాళ్ళనైతే 10 మందిని చెప్తాను. నేను చాలా డిబేట్ లో చెప్పాను. 10-15 మంది ఎక్కువగా వీళ్ళల్లో ఒక్కడి గెలిచినా నా జీవితంలో నేను తల ఉంచుతానని నేను వైసీపీ అధికార ప్రతినిధులకు ఆ రోజు ఛాలెంజ్ చేశాను. ఒక్కరు గెలిచిన, ఇంక్లూడింగ్ రోజాతో సహా, అంబటి కావచ్చు, ఎవరైతే మా నాయకుడిని సపరేట్ గా చేసి వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడుతున్నాడు ఒక్కడు కూడా గెలవడు అన్నాడు. గెలిస్తే నేను రాను అని చెప్పాను. ఈ రోజు ఒక్కరు గెలవలేదు. జోగిరేగేష్ కావచ్చు, ఎవడు పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు. అందుకే ఇప్పుడు కేవలం మీడియా ముందుకు వచ్చి ఏదో జొల్లు ఏదో మేము వస్తాం, మేము మళ్ళీ వస్తాం, మేము అది చేస్తాం, మీరు వస్తే ఏం చేస్తారు చెప్పండి. మా నాయకుడు కీర్తి కిరీటం ఎట్టుందంటే, అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నాడు, పేర్ని నాని మంత్రిగా ఉన్నాడు, రోజా మంత్రిగా ఉన్నది. ఇలా పక్కూరులో పక్కీది కన్నా తెలుసా? ఈ రోజు ప్రపంచమంతా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాదు ఆయన, పవన్ రాజా శాఖ అని చెప్పి అద్భుతంగా కీర్తిస్తున్నారు. ఒక ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి, ఒక పర్యావరణం అయితేనేమి, ఒక ఫారెస్ట్ అయితేనేమి, ఇన్ని శాఖలను ఇంత గొప్పగా నడుపుతున్నాడు. 24వ ప్లేస్ లో ఉండింది తల్లి పంచాయతీరాజ్ శాఖ మొన్నటి వరకు. ఈయన తీసుకున్న 1.5 సంవత్సరంలో మొదటి ప్లేస్ లో ఉంది ఈరోజు భారతదేశ పంచాయతీరాజ్ శాఖ. అంటే ఎంత చిత్తశుద్ధితో, ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీతో ఆ శాఖలో ఆయన పని చేస్తే ఈరోజు అలా వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానమ్మా. పంచాయతీరాజ్ శాఖలో మామూలుగా రికార్డ్ అసిస్టెంట్ నుంచి స్టార్ట్ అవుతారు. అటెండర్, రికార్డ్ అసిస్టెంట్, ఎల్డీసీ, యూడీసీ, సీనియర్ అసిస్టెంట్, సూపర్నెంట్, ఇవి ఎండిఓ, ఇవి వాళ్ళ పదవులు. కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ చేరిన వాళ్ళు అక్కడే రిటైర్డ్ అయిపోతున్న వాళ్ళు, ప్రమోషన్ లేవు. అటువంటి 10,000 మందికి ఒకే రోజు ఒక జీవోతో ప్రమోషన్ వచ్చినట్టు. అంటే ఈరోజు అటెండర్ ఉన్నవాళ్ళు ఆఫీసర్ అయినాడు, సీనియర్ అసిస్టెంట్ అన్నవాడు ఎండిఓ అయినారు. అంటే వాళ్ళు అధికారులుగా రిటైర్డ్ అవుతున్నారు. ఆ 10,000 కుటుంబాల్లో ఎంత సంతోషం, ఎంత ఆనందం అని. నేను గత ప్రభుత్వాన్ని మీరు తీసుకుంటే ఈ 10,000 ప్రమోషన్ల పేరుతో ఎన్ని వందల కోట్లు కొట్టేసేవాళ్ళు. ఒక్క పైసా లేకుండా నిజాయితీగా ఆ శాఖలో కూర్చొని అంత అద్భుతంగా వాళ్ళందరి కుటుంబాల్లో ఉంటే అదమ్మా నేను అనేది అడ్మినిస్ట్రేషన్ అంటే. అందుకే మొదటి ప్లేస్కి వచ్చాడు. ఈరోజు ఎనీథింగ్, రోడ్లు కావచ్చు. నేను ఒక్క మాట అడుగుతా, మాటకు ముందు ట్రైబల్ వెల్ఫేర్, ట్రైబల్ రోడ్లతో జగన్ అన్న చెప్పుకున్నారు కదా గత ప్రభుత్వం.
5 సంవత్సరాల్లో మీరు గిరిజనులకు వాళ్ళకు వేసిన రోడ్లకు పెట్టిన మొత్తం ఎంత? 5 సంవత్సరాల్లో 90 లేదా 100, 150 కోట్ల కంటే ఎక్కువ పెట్టి 90 అని నేను అనుకుంటున్నా, సబ్జెక్ట్ కరెక్షన్. బట్ ఈ రోజు 1.5 సంవత్సరంలోనే దాదాపు 1000 కోట్ల రోడ్లు వేసినట్టు గిరిజన కనెక్టివిటీ. ఎక్కడ మీరు నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది కదా. ఎంత ఇంపాక్ట్ లేకపోతే 100% స్ట్రైక్ రేట్ వస్తుంది. సో నువ్వు 24వ ప్లేస్ లో ఉన్న ర్యాంకింగ్ మొదటి ప్లేస్ కి వచ్చింది. ఇంకేం కావాలి, ఇంకేం చేయాలి అంటే అంత అద్భుతంగా పని చేసుకుంటూ పోతున్నాడు, పని చేయిస్తున్నాడు. తనకు కుదిరినటువంటి అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా అంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఎస్, ఒక ఐఏఎస్ కావచ్చు, గ్రూప్ 1 అధికారులు కావచ్చు, ఎస్ ఇలాంటి లీడర్ కింద పనిచేస్తే, ఇలాంటి లీడర్ తో పనిచేస్తే కదా మనకు కూడా అంత గొప్పగా పనిచేస్తున్నారమ్మా. అది ఆయన గొప్పతనం. ఈరోజు ఎవరో పక్క నుంచి వ్యక్తిత్వ హననమో ఇంకొక హననమో చేస్తే అసలు లిటరల్లీ ఈరోజు ఇప్పటంలో ఆయన వెళితే అంటే కొంతమంది మహిళలు కారుకు అడ్డంగా పడిపోతున్నారు. వాళ్ళు అంటే సెక్యూరిటీగా వచ్చింది కానీ అంటే వాళ్ళ మనసులో ఏంటి, చూసేద్దాం మా తమ్ముడు పవన్ కళ్యాణ్, చూసేద్దాం మా అన్నయ్య అంటే మన కోసం వస్తున్నాడు అంటే ఒక ఆతృత. అటువంటి రాజకీయ నాయకుడిని చూసి కొన్ని తరాలైందమ్మా జనం. అటువంటి రాజకీయ నాయకుడు అంటే రాజకీయాల్లోకి అటువంటి వ్యక్తి ఉంటాడు అని ఎవరు ఊహించారు. అంత మంచి వ్యక్తి, అంత చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి, అంత నిజాయితీ కలిగిన వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు 100% వాళ్ళు ఎస్ మనం ఆయన్ని చూడాలి అని చెప్పి ఆ ప్రేమతో మనకి ఏదైనా నిజంగా కష్టం ఉంటే చెప్పుకోవాలని ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. వస్తుంటే కూడా ఇందాక నాగేశ్వరమ్మని కలిసి వస్తున్నప్పుడు కూడా ఇంకొక మహిళ దారికిలాగే మీరు అన్నట్టే దారికి అడ్డంగా ఆగి ఆవిడ బాధ పింఛన్ రావట్లేదు, వికలాంగుల కోటాలో ఆవిడకి ఏదో కొన్ని సరిపోలేదు కొన్ని క్వాలిటీస్ అని చెప్పి ఏదో పింఛన్ ఆపారు, అది కొంచెం చూడండి అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా అక్కడ అది నోట్ చేసుకొని వెళ్ళటం కూడా జరిగింది సార్ ఇప్పుడే రీసెంట్గా ఇందాక. సో ఇది కూడా ఒకసారి మీరు దీని పట్ల అభిప్రాయం. అంటే ఆయన మాకు ఏం నేర్పించాడంటే నిన్న పదవి బాధ్యత కార్యక్రమంలో కూడా ఒక మాట చెప్పాడు. ఎస్, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తే పని అయిపోతుంది, ఓకే అది బానే ఉంది. అప్పుడు మీరు ఫెయిల్ అయినట్టు అధికారులు, అది ఒక విధంగా మీరు ఫెయిల్ అయినట్టు, మనం ఫెయిల్ అయినట్టు. నేను నాకు తోచినంతలో నాకున్న సమయంలో చేస్తున్నా. బట్ మీరు పవన్ కళ్యాణ్ గారు యొక్క పదవి బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరూ మీ వంతులో అక్కడ సమస్యలన్నిటికీ చిత్తశుద్ధిగా మీరు ముందు వరుసలో ఉండి పరిష్కరించేయండి. మీ పరిష్కారం కాని దశలో ఉన్నటువంటి వాటినే పైకి పంపించాలి అని ఆయన చాలా గొప్పగా అంటే అద్భుతంగా దిశానిర్దేశం చేశాడు. అంటే నాకు తెలిసి అటువంటి నాయకుడిని కాపాడుకోవాలమ్మా ఆంధ్ర ప్రజలు. ఎందుకంటే ఆయన ఆలోచన విధంగా అంటే ఇదేదో చేసేద్దాం, ఇదేదో రేపు పొద్దున్నే మనం ఈ పదవి తీసుకుందాం, ఇదేదో ఇంకోటి చేద్దాం అని రాలేదు ఆయన ప్యూర్లీ 100% ఆయన ప్రజల మనిషి, ప్రజా సమస్యల మనిషి. ఆయన నిద్ర లేచినప్పటి నుంచి మన వంతు ఈ రోజు మళ్ళీ పడుకునే లోపల ఎన్ని సమస్యలను పరిష్కరించాం, ఎంతమంది ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఆలోచించేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దేవుడు అంటాం. ఎగ్జాక్ట్లీ సార్. ఎవరైనా పదవిలో ఉన్నప్పుడు కొంచెం ఆవేశంగా గత ప్రభుత్వం అధికారుల్లో చూసినట్టు, గత ప్రభుత్వ నాయకుల్లో చూసినట్టు పదవిలో ఉన్నప్పుడు ఊగిపోతారు, పదవి లేనప్పుడు కామ్గా ఉంటారు. ఈయనేంటి సార్ రివర్స్లో, పదవి లేనప్పుడు ఆవేశంగా మాట్లాడి పదవి వచ్చి లైక్ ఇప్పటం ఎపిసోడ్ని చూసుకుంటే ఆ రోజు ఎంత ఫెరోషియస్గా ఆయన మాట్లాడారో చూసాము. ఈ రోజు చూసినట్లయితే ఎంత అణిగి మణిగి ఒక సాఫ్ట్ పర్సన్ లాగా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే దీంట్లో ఈ కాంట్రాస్ట్ చెప్పేది ఏంటంటే ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు పెడుతున్న ప్రజల్ని ఇబ్బందులను చూసి 100% ఒక మిలిటెంట్ వలె పోరాడినాడు. అంటే ఒక సైనికుడు వలె నిలబడ్డాడు, నేను ఉండాను అన్నాడు. అది ఫెరోషియస్ గా మా అందరిలో కూడా నింపి ఆ పోరాట స్ఫూర్తితో ఈరోజు ఇంత గొప్ప విజయం ఎన్డీఏ సాధించడానికి మూల కారణం అయ్యాడమ్మా ఆయన. బట్ అది ఓకే మనం అంటే, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతమంది 151 సీట్లు గెలిచినటువంటి వైసీపీకి 11 సీట్లు ఇచ్చి 140 సీట్లను ఖాళీ చేశారు. ఆ 140 సీట్లకి ఎవరు ఇచ్చారమ్మా? ప్రజలే కదా ఇచ్చారు. అంటే అల్టిమేట్ గా ప్రజలు తీర్పు ఇచ్చారు. నేనేమంటున్నా అంటే ప్రజల యొక్క తీర్పుతో మనం
అడ్మినిస్ట్రేషన్ చేసే స్థానంకి వచ్చాం. ఉమ్, ఇంకా మనం ఫెరోషియస్ గా ఉంటే అంటే మనం వాళ్ళకు బాధ్యతాయుతంగా ఉండాలి, వాళ్ళకు జవాబుదారీతనంగా ఉండాలి. ఉమ్, ఇప్పుడు ఎవడో మాట్లాడతాడమ్మా, ఇప్పుడు గెలిచి ఆయన గెలిచేశాడనే ఆనందంలో మాట్లాడతాడు, ఇప్పుడు ఏదో జరిగిపోయింది అంటాడు. ప్రజలు ఇంత క్లియర్ గా తీర్పిచ్చి ఇంత మ్యాండేటరీ 11 సీట్లకు దిగజార్చినా కూడా మీరు దిగజారుడు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఆయన మనకెందుకు ఇంత గొప్ప, ఆయన మనస్తత్వం చెప్తున్నా, ఆయన మనకెందుకు ఇంత గొప్ప విజయం ఇచ్చారు ప్రజలు? 21 చోట నేను గెలిపించారు నన్ను అంటే నేను ఇంకెంత బాధ్యతగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, నేను ఎంత జవాబుదారీతనంగా నేను కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మా జనసేన వాళ్ళు ఉండాలి అనే దృష్టిలో ఆయన ఆలోచిస్తాడమ్మా. కాబట్టి అందుకే ఇప్పుడు మనం జవాబుదారీతనంగా ఉన్నాం కాబట్టి ప్రజల కోసం పనిచేయాలి తప్పితే ఎవరో మాట్లాడుతున్నా వాటికి ఆన్సర్లు ఆటోమేటిక్ గా ఇస్తాం, ఇవ్వకుండా ఏం వదలం, ఇది జరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. నేను కూడా అదొక గుడ్ నోట్లోనే అడిగాను సార్. అంటే ఇలా ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండడమే ఒక నిండుకుండ తొణకదన్న చందంగా ఆయన ఉన్నారు అన్నట్టే నేను కూడా అన్నాను. సో దీన్ని బట్టి చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అధపాతాళానికి తొక్కడం గురించి ఇందాక మీరు అన్నారు. సో ఇంకా తొక్కినట్టేనా సార్? ఇంకా కొన్ని అధపాతాళం నుంచి కూడా బుసలు కొడుతున్నారు, దాని గురించి ఏమంటారు? అమ్మ నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు అమ్మ మొగుళ్ళు లేదంటే పీకడము ఇలాంటి భాష స్టార్ట్ చేసింది ఎవరమ్మా? వైసీపీ పార్టీనే కదా. ఎవరన్నా మాట్లాడారా అంతకుముందు రాజకీయాల్లో? లేదు. ఆ భాష స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని ఎక్కువగా మీరు ఇన్సిస్ట్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీకు అర్థం కావాలంటే మేము కూడా ఆ భాషకి దిగజారి మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఇంకో భాష తెలియదు, సభ్యతా సంస్కారాలతో మాట్లాడితే అర్థం కాదు. మీరు చూస్తూనే ఉంటున్నారు, ఒక మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉండి ఎవరమ్మా మొగుడు అనడం కానీ, ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి విద్యార్థులను కూర్చోబెట్టుకుని వెంట్రుకలు పట్టుకుని మా వెంట్రుక పీకలేరు అని ముఖ్యమంత్రి మాట్లాడారు, మాజీ ముఖ్యమంత్రి. ఇలాంటి వాళ్ళకి అర్థం కావాలంటే ఏం చేయాలి? వాళ్ళ భాషకే దిగజారి అప్పుడప్పుడు అంటే మీరు అన్నారు కదా ఇలాంటి వ్యక్తిత్వ హనాలు మాకు కూడా ఆవేశాలు మా నాయకుడిని మాట్లాడితే ఉంటాయి కదమ్మా. నేను ఇంకొక మాట చెప్తాను మీకు. అధికారం లేక ముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడమ్మా? ప్యాకేజీ అనే మాట్లాడారు, అనే మురిగారు అంటాం. అధికారం వచ్చాక ప్యాకేజీ అనే మురిగారు. ఇప్పుడు మళ్ళీ అధికారం పోయాక ప్యాకేజీ అని మురుగుతున్నారు. అవన్నీ అంటే మనం ఆయన నిజాయితీ అంటే మీరు మాట్లాడారు, ఆయన నిజాయితీ, ఆయన అవినీతి మీద ఈ మధ్య కూడా కొంతమంది మళ్ళీ మురగడం స్టార్ట్ చేశారు. నేనేం చెప్తున్నానంటే ఆయన నిజాయితీ మీద మీరు ప్రశ్నించినప్పుడు 5.5 ఏళ్ల ఆయన సంపాదన లెక్కగట్టి మీకు చూపించాడు. ఇది నా పేపర్లో ఏం పీక్కుంటారో ఏం చేసుకుంటారో ఏం చేయలేకపోయినారు. మీరు అధికారంలో ఉన్నారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన భాషలోనో మీ భాషలోనో చెప్పాలంటే ఆయన అంగవస్త్రం మీద అంచు కూడా కదిలించలేకపోయారు కదా. బికాస్ ఆయన దగ్గర ఏం లేదు నిజాయితీ తప్ప. మీరు ఆయన తల్లిని తిట్టారు, మీ తల్లి మిమ్మల్ని తిట్టి వీధిలో పెట్టింది. ఆయన ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు మిమ్మల్ని గింటేసే పరిస్థితికి వచ్చింది. మీరు మళ్ళీ వస్తాం రండి, ఎవడొద్దన్నాడు, మళ్ళీ రానివ్వండి మీలాంటి ప్రభుత్వం చెప్పి ఆయన చెప్తున్నాడు. మీరు కసిగా తీసుకుని మేము మళ్ళీ వస్తాం అంటున్నారు. మీరు మళ్ళీ 151 కాదు 175 సీట్లు వచ్చినా మీరు పరదాల పాటలు తిరుగుతారు. ఆయన ఒక్కడే జాతీయ జెండాకున్నటువంటి కర్రలాగా నిటారుగా ప్రజల మధ్య తిరుగుతాడు. అది ఆయనకు మీకు తేడా. దీన్ని ఎంత చెప్పాలమ్మా అంటే మనం ఒకటే రెండో కాదు, అధికారం ఉన్నా లేకపోయినా ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు అది అంటే ఆయన ఒక యోగి, ఆయన ఒక ఋషి, ఆయన ఒక పని రాక్షసుడు. ఈ పని అనుకుంటే అది అయిపోవాలి. నేను ఈ రోజు నాగేశ్వరమ్మ పెద్దమ్మ చిన్నమ్మ ఆ అమ్మని చూడాలి అంటే అయిపోవాలి అంతే, ఎన్ని అడ్డంకులు ఉన్నా. ఇలా ఆయన మలుచుకుని ఆయన 100% ప్రజల్లో ఒక అంటే ఇలాంటి నాయకుడే కావాలి, ఇలాంటి నాయకుడు అంటే లైక్ మనకు తెలియదు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు, ఆయన నిజాయితీని ఆయన పోయే తీరును చూడలేక ఆయన మీద ఏదో ఒక అవినీతి మచ్చ, మీరు అలా చేయండి, మీరు ఇలా చేయండి. కొంతమంది పగటి వేషగాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. బట్
జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. 100% లేదమ్మా. జనసేన పార్టీ అనేది ఒకటి నిలబడిందంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడి యొక్క నిజాయితీ అనే మూల స్తంభాల మీదే నిలబడింది. మీరా ఆయనకు అవినీతి మచ్చేసేది నిత్యం నిద్రలేసి ఎప్పుడు స్థాయిలు మాట్లాడతారు. నిన్నెవరో ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఇస్తాం అంటే ఏంది స్థాయి అంటే, ఏంది అవినీతి అంటే? మీ తాత మీ తండ్రిని అడ్డ పెట్టుకుని నువ్వు లక్షల కోట్లు సంపాదించి 32 కేసులు 18 ఛార్జ్ షీట్లు 43,000 కోట్లు ఈడీ జప్తు ఇన్ని పెట్టుకొని మీ దగ్గర ఆయన్ని మీరు అవినీతికి పరుడు అని మాట్లాడించాలని చూస్తే ఎట్లా? ఛాలెంజ్ చేద్దాం రండి, ఆయన అవినీతి పరుడు తెలుసుకుందాం. విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో, కేసు ఎవిడెన్స్లతో మేము వచ్చి కూర్చుంటాం. రండి, మీ అవినీతి ఏందో మాట్లాడదాం. ఎవడబ్బా జాగీరు 3,000 ఎకరాలు ఇరుపుడిపోయా, ఎవడబ్బా జాగీరు 200 సౌదాల బెంగళూరులో ఉన్నటువంటి, ఎవడబ్బా హైదరాబాద్ లో నగరాల్లో బిల్డింగులు ఎక్కడున్నది మీకు? మీరు 94లో మీ నాన్నగారు ఇది మా ఆస్తి అని గూగుల్లో కొడితే వస్తుంది కదా, ఎంపీగా పోటీ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఇది మన ఆస్తి అని అఫిడవిట్ ఇచ్చాడు. ఈ రోజు మీ ఆస్తి ఎంత? ఆ రోజు ఇచ్చిన అఫిడవిట్ ఎట్లొచ్చింది? చిక్కెంటుకు వ్యాపారం చేశారా? మీరే చెప్తున్నారు పిక్కుంటారా. ఏం చేసి సంపాదించారు? ఎట్లా అవినీతి అనేది? అది అవినీతి. ఆ రోజు మీరు మొత్తం మా నాయకుడు స్థాయి అడుగుతున్నారు కాబట్టి మీ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇది నా ఆస్తి అని ఇచ్చిన అఫిడవిట్ కు ఆ రోజుల్లో 94లో మీ ఆస్తి మొత్తం మేము అభిమానించే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా రెమ్యునరేషన్. మరి ఈ స్థాయి మాట్లాడతారు ఏంటి? ఇంకే స్థాయితో మాట్లాడాలి? గొడవలొద్దు, మాట్లాడుకుందాం రండి, చర్చించుకుందాం రండి. ప్రతి పాయింట్ అది మా నాయకుడు నేర్పించి మీరు ఆయనలో ఏం కావాలో మాట్లాడుకుందాం. ఆయన ఆస్తి గురించి మాట్లాడుకుందామా, ఆయన మీ ఆస్తి గురించి ఆయన అవినీతి గురించి, మీ అవినీతి గురించి మీరు సిద్ధంగా ఉండాలి. ఆయన నిజాయితీ గురించి మాట్లాడదామా, మీ నిజాయితీ గురించి తీసుకురండి, కూర్చుంటాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నామా, అలాంటి నాయకుడు దొరకడం, ఆయన నాయకుడు వెనకల, ఆయన పాదాల వెనక, ఆయన ధూళి వెనక నడుస్తూ ఆయన అనుచరులుగా బ్రతకడం మా అదృష్టం. అలాంటి నాయకుడు ఆంధ్ర ప్రజలకు దొరకడం ఆంధ్ర ప్రజల అదృష్టం. అలాంటి నాయకుడు, దేశభక్తుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు దొరకడం భారతదేశం అదృష్టం. ఎగ్జాక్ట్లీ. అంటే చూస్తే ఇప్పుడు మీరు అనుచర గణం గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంకొంచెం యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సమస్యని డైరెక్ట్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పలేరు. ఇందాక మీరు అన్నట్టే ఆయన అన్నారు స్వయంగా, ప్రతి ఒక్క జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ లాగానే ప్రవర్తించాల్సిన ఆవశ్యకత ఉందంటారు. అంటే ఏం చెప్పాల, ప్రవర్తించాల అంటే ఆయన్ని మాట్లాడితే బాధేస్తుంది కదా. అంటే ప్రవర్తించడం అంటే మనకు కొన్ని ఎమోషన్స్ డెఫినెట్లీ వై నాట్. మేమైతే మా నాయకుడు సమాజ శ్రేయస్సుకు మలిచిన మూల స్తంభాలు లాంటి వాళ్ళు. అంటే మమ్మల్ని మలుచుకున్నాడు మా నాయకుడు. ఎందుకంటే మన నాయకుడు నడకలోనే కదా మేము వెళ్తాం. ఆయన దారే మాకు శిరోధార్యం, ఆయన మాటే మాకు వేదం. ఎందుకంటే ప్రజలు అంటే పవన్ కళ్యాణ్ గారిని అంతగా అవమానించి ఆయన్ని చూస్తున్నారంటే ఏంటి తేడా? అంతే కదా. కాబట్టి ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నామా. నేను చెప్పండి సార్. ఏముందని ఆయన ఎవరి కింద తల ఉంచాలి? మీరు మాట్లాడుతున్నారు, నువ్వు అది చేసావు ఇది చేస్తావు. కోర్టులో వెళ్ళి నీకు 151 సీట్లు కాదు 175 సీట్లు వచ్చినా ఆ కేసులకు చేతులు కట్టుకుని జడ్జి ముందు సాగిలబడి నిలబడాలి. రేపు పొద్దున్నే 21 సీట్లు ఓడిపోయినా, స్వయంగా ఆయన ఓడిపోయినా దేశపు జెండా కర్ర ఉన్నట్టు నిఠారుగా ప్రజల మధ్య నిలబడతాడు. అది పవన్ కళ్యాణ్. గెలుపోవటం వల్ల ఆయన శాసించే స్థాయిలో లేదు. ఆయన గెలుపోవటం ఆయన ఏం చేయలేవు. అందుకే నేను చెప్తున్నా, అంటే నేను చెప్తే వీడు వాళ్ళ పార్టీ కాబట్టి అటు చెప్తున్నా. ఆయన ఒక మానవతా మూర్తి. ఆయన ఏం చెప్పాలి, దేవుడు పంపిన దూత. ఎన్ని 100 రకాలుగా చెప్తాం మేము. ఎస్, వి ప్రౌడ్, వి ఫీల్ ప్రౌడ్, ఆల్వేస్ ప్రౌడ్ మేము పవన్ కళ్యాణ్ గారి అనుచరులైనందుకు. ఎస్, మేము జనసేన పార్టీ కార్యకర్తలైనందుకు. ఎందుకంటే ఆనందం ఏం కావాలమ్మా. అంటే
ఈరోజు బయటికి ఎక్కడికన్నా వెళితే పదవి బాధ్యత ఏదో కొంతమందిని కాదు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మనిషి అంటే అంత విలువ దొరుకుతుంది, అంత స్థానం ఇస్తున్నారు. కూర్చోండి అని, మీ నాయకుడు చాలా బాగా చేస్తున్నాడయ్యా, ఇంకా బాగా చేయాలయ్యా అని అంటున్నారు. రాజకీయం తెలియని సామాన్య ప్రజలు కూడా ఇంకేం కావాలమ్మా మాకు ఇంతకంటే. ఎగ్జాక్ట్లీ కాబట్టి ఇలా నాగేశ్వరమ్మ చెప్పండి అమ్మా, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి, నేను అడుగుతాను, చెప్పండి. సమకాలీన రాజకీయాల్లో అటువంటి వ్యక్తి మీకు భూతద్దం వేసి వెతికినా దొరకడు. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ నాగేశ్వరమ్మ గారుతో పాటు ఆ రోజు ఇంకొందరు ఇళ్ళు కూడా ధ్వంసమయ్యాయి. దగ్గర ఒక 53-52 మంది ఇళ్ళు కూడా ఆ రోజు అంతమంది బాధితులు కూడా ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడటమే కాకుండా అడ్డుపడటానికి రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం అన్నట్లు ప్రేలాపన జరుగుతోంది. మరి మిగిలిన బాధితులందరికీ కూడా ఇలా ఈక్వల్గా సేమ్ ఇప్పుడు నాగేశ్వరమ్మ గారికి ఏ విధంగా అయితే నిలబడ్డారో అలాగే నిలబడితే ఖచ్చితంగా ఇంకోసారి మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉండదు అని భావించవచ్చా? అందరికీ కూడా ఇదే విధంగా సహకారం అందించాల్సి ఉంటుంది అంటారు? 100% అందిస్తాడమ్మా, ఆ మాట కదా చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను వినమ్మా, మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను నేను. వైకే టీవీ ద్వారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక పథకం ఇవ్వాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మహిళలకు ఒక 45 దాటిన బీసీ లేదంటే ఇంకొకరికి ఒక పెన్షన్ ఏదో ఇవ్వాలనుకున్నాడు. అక్కడ ఎంతమందికి ఇస్తారమ్మా? 4కో 5 మందికో అక్కడ, అంటే ప్రోగ్రాం ప్రారంభం కాబట్టి. కానీ మిగతాది ఎవరు ఇంట్లో కూర్చొని ఉన్నా వాళ్ళ అకౌంట్ లోకి పోయేటట్టు జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు కూడా ఆమె తల్లిలాగా గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి నేను వచ్చాను మళ్ళీ మీ ఊరికి అన్నాడు. కానీ అది ఏ విధంగా నష్టం జరిగిందో అందరికీ అదే తరహా న్యాయం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దెర్ ఇస్ నో డౌట్. అక్కడే మా నాయకుడు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు, ఆయన కూడా పురమాయించారు. అంటే ఇక్కడ మనకి ఇంత మద్దతుగా నిలబడిన ఈ పుట్టం గ్రామ ప్రజలకు చిన్న సమస్య ఉన్నా మనం చూసుకోవాలి అని చెప్పి అక్కడికక్కడే ఆయనకు పురమాయించడం కూడా జరిగింది. కాబట్టి నో డౌట్ దాంట్లో. అందులో చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఏ కాన్స్టిట్యూన్సీ, మంగళగిరి కాన్స్టిట్యున్సీ, లోకేష్ గారి దగ్గరతో కమ్యూనికేషన్ బాగుంటుంది. ఒకవేళ తెలుగుదేశం అందరం యునైన్ ఉన్నాం కదా, మా సార్ అందుబాటులో లేకపోయినా లోకేష్ గారితో చెప్పించి ఈసారి ఇది సార్ మన అని చెప్పి చేయించగలిగే, అంటే మొత్తానికి అక్కడ సమస్యను పరిష్కరించగలిగే దిశగా మా సారు, మా నాయకులు చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సార్. మొన్న కూడా క్రికెట్ క్రీడాకారులకు కూడా అన్నయ్య అని అడగగానే నోరు తెరిచి వాళ్ళ గ్రామానికి ఆ తండా అనేది ఆ అమ్మాయి చెప్పిన తండా పేరు కూడా వినడం చాలా ఫస్ట్ టైం చాలా మంది కూడా దానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని జరుగుతూ ఉంటా కూడా మళ్ళీ ఏమైనా వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా మీ అభిప్రాయం ప్రకారం? అంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన మా నాయకుడు అంటే మా మనసులో ఏముంటుందంటమ్మా, ప్రజలు మళ్ళీ మనకు ఓట్లు వేస్తారా వెయ్యరా, లేదంటే మనం గెలుస్తామా లేదా అనేది సెకండరీ. మనకు 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు మనకి ఏం పని చేశాం, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు, ఎందుకు అంటే దాన్ని అధిగమించి ప్రజలకు సమస్య ఇస్తే ప్రజలు మనల్ని గెలిపించుకోక మళ్ళీ నెత్తిలు రాళ్ళేసే వాళ్ళని తెచ్చుకోరు కదమ్మా. కాకపోతే ఏదో వాళ్ళ పార్టీలో అనుచరులు ఇంకోరో రప్పానో టప్పానో తిరుగుతారు, వాళ్ళే ముందు వస్తారు. ఈ రప్పాలే ముందు వస్తారు. ఇంక ఇది మళ్ళీ వచ్చేటట్లేదు, మనకి ఎందుకు వచ్చిన గొడవ, ఏ పని చేయదు. ఇవన్నీ నాకు తెలిసి ఇదే మాదిర స్ఫూర్తితో ప్రజలకు వెళితే కనుచూపు మేరలో కనపడదు. వాళ్ళు సింగిల్ దమ్ముంటే రండి సింహం, మేము సింగిల్ గా వస్తాం కదా, సింగిల్ గానే వస్తారు. ఇంక ఈసారి ఆ 11 కూడా రావు. ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుస్తాం, వాళ్ళ నాయకుడిని సింగిలే చేస్తాం, దాంట్లో డౌటే లేదు. రైట్ సార్. సో నాగేశ్వరమ్మ గారి గురించి ఒకసారి చూసుకుంటే ఆ తల్లి కోరిక కొడుకుని సీఎంగా చూడాలని భవిష్యత్తులో మీ అభిప్రాయం ప్రకారం ఒకసారి దీని గురించి తెలియజేయండి సార్. ఏ తల్లికి ఉండదమ్మా? ఈ రోజు టీవీల్లో కొన్ని లక్షల మంది తల్లులు చూస్తా, వాళ్ళకి తెలియకుండానే చేతులు జారుతున్నారు, చేతులు దండం పెడుతున్నారు. అంటే ప్రతి తల్లికి అంటే ఇప్పుడు మా మదర్ అండ్ షీ ఈజ్ నో మోర్, ఆమె చనిపోయింది. ఆమె మామూలుగా అసలు ఏమీ కాకుండా టీవీ చూసేటప్పుడే మా చిన్నోడు సినిమా వస్తుంది ఎవరు మాట్లాడొద్దండి అనేది. అంటే ప్రతి తల్లి ఓన్ చేసుకుని ఉందన్నమా ఆయన్ను. అంటే ముక్కుసూటిగా ఉంటాడు, స్ట్రైట్ గా ఉంటాడు, లోపల ఏముండదు,
కోపం ఉన్న ఆ కోపంలో నిజాయితీ ఉంటుంది. పని చేయడం తప్ప ఇంకోటి తెలియదు. తను పని చేస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ళతో పని చేయిస్తాడు. అంటే ఇట్లా అంటే మొత్తం ప్రజాసేవలోనే ఉంటాడు. ఎన్ని దానాలమ్మా, ఎన్ని దానాలు, 100, 200 ఎన్ని దానాలు చెప్పండి. మీ దృష్టికి ఇప్పుడు క్రికెటర్ వచ్చినట్టు అని చెప్తున్నారు మీరు. నేను అటువంటివి నేను చాలా చెప్పగలను. నా జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కూలిపోయి అందరూ కొట్టుకొని పోతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. పోతూని పాపం మొత్తం అంతా ఇళ్లపైకి వచ్చేస్తున్నారు. కొన్ని వేల కొట్టుకొని పోయాయి. అంటే ఈ కిక్ బాక్సింగ్ లో జోనల్ స్థాయిలో ఎదిగిన ఒక పిల్లోడు ఆడికి ఇంకేం తీసుకోలేక ఆ మెడల్స్ తీసుకొని మిద్దెపైకి ఎక్కాడు. రాత్రి అంతా నీళ్ళు వెళ్ళిపోయి పొద్దున్నే బుడద. మేమందరం వెళ్ళాం. దాదాపు కొన్ని లక్షల రూపాయల సరుకులను తీసుకెళ్లి మనకు ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి సోదరులంతా సహాయం చేశారు. అన్ని బ్లాంకెట్స్, నీళ్లు అన్ని ఎత్తుకుని పంచుతున్నాం. ఆ పిల్లాడిని గుర్తించాం మేము. రా బాబు అంటే వచ్చాడు. యువ బాక్సర్. ఏంటి అనండి. మా నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు మా సార్. అంటే నేను ఇది జరిగిందంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఆయన ఖర్చులు తీసుకొచ్చి కూర్చోబెడితే, నువ్వేం చేయాలంటే నాకు 20,000 30,000 ఖర్చు అవుతుంది సార్, నేను స్టేట్ లెవెల్లో బాక్సింగ్ కు పోవాలి అన్నాడు. వెంటనే పిలిచి 20,000 కాదు, ఇదో నీకు 50,000 రూపాయలు, నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి ట్రైన్ అప్ అయిపో అంటే స్టేట్ ఫస్ట్ వచ్చాడు. సరే స్టేట్ ఫస్ట్ వచ్చినాడు, ఇప్పుడు ఇంటర్నేషనల్ కి పోవాలి, సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు ఏం చేయాలమ్మా, మేమెందుకు ఉండదు, ఇంకా మా ఊర్లో ఎమ్మెల్యే జనసేన గెలిచారు, మేమందరం ఉన్నాం కదా స్టేట్ బాడీలో. మేము ఆ అబ్బాయి మళ్ళీ సార్ నేను నేషనల్ సెలెక్ట్ అయినాను, మళ్ళీ పిలిచి మాకు తోచినంత ఇంకా మా నాయకుడు చూపించిన బాట కదా, మేము ఒక 50,000 60,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి అబ్బాయికి కావాల్సిన ఆ మెటీరియల్ అన్ని తీసుకోమని ఒక 50,000 60,000 ఆర్థిక సహాయం చేసి పంపిస్తే ఈ రోజు నేపాల్లో ఇంటర్నేషనల్ బాక్సింగ్ 75 kgs దాంట్లో గోల్డ్ మెడల్ కొట్టి వచ్చాడమ్మా. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ పెట్టున్నాం, సార్ మీ స్ఫూర్తితో నేషనల్ లో గోల్డ్ మెడల్ కొట్టున్నాడు అని. త్వరలో ఆయన కూడా పిలిపించి అభినందిస్తాడు. అంటే ఆయన కోరుకునేది అది. నేను వెళ్తున్నా ఈ మార్గంలో, మళ్ళీ మేము సార్ మళ్ళా నేషనల్ పంపించండి. మళ్ళీ మేము ఉన్నాం కదా ఇక్కడ, మమ్మల్ని గెలిపించారు కదా ప్రజలు. ఓకే, మా ఎమ్మెల్యే గారు నేను అందరం కూర్చొని జనసేన సైనికులందరినీ కూర్చొని మనం పంపిద్దాం ఈసారి మన నాయకుడి స్ఫూర్తితో అంటే పోయి ఈ రోజు నేపాల్లో గోల్డ్ మెడల్ కొట్టుకొని వచ్చాడు. ఇలాంటివి అంటే ఇలాంటివన్నీ మాకు స్ఫూర్తి 24/7 ఆయనే కదమ్మా, మాకు మార్గదర్శి స్ఫూర్తి ఆయనే కదా. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇలా మోడీ గారు అన్నట్టు ఏ పవన్ నహి హే ఆంధీ హే అన్నట్టు ఈ తుఫానులో ఇంకెన్నో గడ్డిపోచలు ఇంకా కొట్టుకుపోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ తుఫాన్లో. కాబట్టి దీని పట్ల ఒకసారి అంటే రాజకీయాల్లో లౌక్యం ముక్కుసూటితనం కన్నా కూడా లౌక్యం, ఒక లీడర్గా ఉండాలంటే ముక్కుసూటితనం ఓకే, కానీ ఒక రాజకీయ నేతగా ఎదగాలంటే లౌక్యం కంపల్సరీగా ఉండాలి అని అంటారు ప్రస్తుతం ఉన్న సమకాలీన పరిస్థితుల్లో. దాన్ని బట్టి చూస్తే మరి ఇంకా అది ఆయన అలవాటు చేసుకుంటారా, ఇలాగే ఉంటారా? అంటే 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారులోనే తిరిగాడమ్మా. ఆ రూట్ బాగాలేదు హీరోలని. 1 సీటు ఉన్నా స్ట్రైట్ గానే తిరిగాడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఎన్నిసార్లు చెప్పిన అదే చెప్తా. అంటే సీట్లు ఓట్లు కొలమానం కాదు, ఆయన వాటన్నిటికీ అతీతమైన. అంటే మీకు ఎందుకు ఇన్నిసార్లు అది ప్రస్ఫుటిస్తున్నానంటే, ఆయన ఏ అధికారం లేనప్పుడే చాలా చేశాడు. నాకింత జీవితాన్ని ఇచ్చారు ప్రజలు, నన్ను ఇంతగా ఆరాధించారు అభిమానులుగా, నేను వాళ్ళకి ఏదో చేయాలని ఏమీ లేనప్పుడే చేశాడు ఆయన. అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయడమ్మా? కాబట్టి ఒకటే అమ్మా, అంటే 100కో కోటికో ఒక్కడు అంటారు కదా. ఇక్కడ మనం నిజంగా ఆయన ఉన్న సమకాలీకులుగా ఆయన ఉన్నప్పుడు మనం ఉండడం నిజంగా వీ ఫీల్ ప్రౌడ్, అంతే. అటువంటి నాయకుడిని మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే, నేను జనసేన పార్టీ వాడిగా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలి కదమ్మా. ఈ రేపు పొద్దున్నే రాజకీయం అనే దాంట్లో భవిష్యత్తు జనసేనదే, వర్తమానం జనసేనదే, చరిత్ర జనసేనదే. ఎందుకంటే అంత గొప్ప నాయకుడు మాకున్నంత వరకు జనసేనదే,
చరిత్ర, జనసేనదే వర్తమానం, జనసేనదే భవిష్యత్. సరే, రైట్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్, Thank థ్యాంక్ యూ you, ఫర్ Amma. షేరింగ్ యువర్ Thank you very ఒపీనియన్. much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you. సో మరి చూసారు కదా, ఇది వాళ్ళ కార్యక్రమం. లెట్స్ క్యాచ్ అప్ ఆన్ అనదర్ ఎపిసోడ్. కీప్ వాచింగ్ YKN న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.